ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 3వ తారీఖు లగాయతు మే నెల 9వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే, ఈ వారంలో రవి బుధులు మేషరాశి యందు, అలాగే వృషభమందు శుక్రుడు సంచారము, మిథున రాశి యందు గురువు, సింహమందు కేతువు, కుంభమందు రాహువు, మీనరాశి యందు శనేశ్వరుడు కుజుడు, ఈ 2 గ్రహాల యొక్క సంచారంతో పాటుగా చంద్రుడు ఈ వారంలో తులారాశి మొదలు మకర రాశి వరకు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. లాభస్థానమందు రాహువు, అలాగే ఈ రాశి వారికి చంద్రుడు, 2వ స్థానమందు ఉన్నటువంటి శుక్రగ్రహాల తాలూకు శుభ ఫలితం మాత్రమే ఈ రాశి వారికి వస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ రాశి వారు జన్మరాశి స్థిత రవి, జన్మరాశి స్థిత బుధ గ్రహాలతో పాటుగా 12వ స్థానంలో ఉన్నటువంటి శనికుజుల యొక్క దోషాలను కూడా అనుభవించవలసి ఉన్నది ఈ వారంలో. అనగా గమనించండి, ఎక్కువ శారీరక శ్రమ అనేటువంటిది ఉంటుంది. అలాగే అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి సమయానికి కొంత పూర్తి చేయలేకపోతారు. మరీ ముఖ్యంగా సపోర్ట్ దొరకదు. మీరు ఎవరిపైన మీద ఆధారపడి ముందుకు వెళుతూ ఉంటే వారు సగంలోకి వచ్చేసరికి ఆ పనిని వదిలిపెట్టి వేరే చోటకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పటివరకు వారి సపోర్టుతో నడిచినటువంటి దాన్ని పూర్తి చేయడానికై మీరు ఎక్కువ కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ వారంలో కూడా కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులు, నిద్రా సౌఖ్యం తక్కువగా ఉండేటువంటి పరిస్థితులు, అలాగే భోజన సౌఖ్యం కూడా తక్కువగా ఉండేటువంటి పరిస్థితులు మేషరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఆదాయానికి సంబంధించి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు, కానీ ఖర్చులు కూడా అదే రీతిగానే ఈ రాశి వారిలో కనబడుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు మిశ్రమంగానే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి 12వ స్థానంలో గ్రహాలు ఎక్కువగా ఉండడం వల్ల కొంత నిద్రా సౌఖ్యం తక్కువగా ఉండడం, అంటే పడుకునేటప్పుడు వచ్చేటువంటి అనేక రకమైనటువంటి మానసిక సమస్యలు, అంటే నిద్రలో పీడకలు వస్తాయేమో, లేదా నిద్రపోతే మనకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అనేటువంటి మానసిక భయం వల్ల రాత్రిపూట సమయాన్ని గడపడానికి చాలా ఎక్కువగా భయపడుతూ ఉంటారు. పగలొస్తే ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు. రాత్రి అవుతోంది, చీకటి పడుతోంది అంటే ఏదో ఒక మానసికమైనటువంటి భయం వెంటాడుతూ ఉంటుంది. ఏదైనా నిద్రలో ఏమైనా జరిగిపోతుందేమో అనేటువంటి భయం ఉంటుంది. అటువంటి మానసిక భయాల నుండి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఇప్పుడుండేటువంటి గ్రహస్థితి అంత ప్రమాదకరమైనటువంటి గ్రహస్థితి కాదు. కాకపోతే ఇక్కడ ప్రత్యేకించి కొంత ఖర్చు కనబడుతూ ఉన్నది, కొంత శారీరక శ్రమ కనబడుతూ ఉన్నది, నిద్రా సౌఖ్యము, భోజన సౌఖ్యం ఇటువంటివి తక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ఈ రాశి వారులలో ఈ వారంలో ప్రధానంగా చెప్పుకోదగినటువంటి విషయాలు. మిగతా విషయాలన్నీ కూడా కొంత మధ్యస్థంగానే ఉన్నాయి. మరిన్ని శుభ ఫలితాల కోసం మేషరాశి వారు ఈ వారంలో ప్రత్యేకించి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితే గోచరిస్తూ ఉన్నది. గత వారం మాదిరిగానే అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్య బాగుగానే ఉన్నది. జన్మ రాశి యందు రాశ్యాధిపతి యోగిస్తూ ఉండడం గోచారంలో చాలా చెప్పుకోదగ్గటువంటి విషయంగా చెప్పవచ్చు. దీనివల్ల సుఖభోగాలు అనుభవించేటువంటి పరిస్థితి, అంటే ఉద్యోగపరంగా కానీ కుటుంబ పరంగా కానీ చాలా కష్టపడవలసినటువంటి పరిస్థితుల్లో కూడా మీరు అంత కష్టాన్ని పొందకుండా లేదా అంత కష్టపడకుండా పనులన్నీ కూడా సామరస్యంగా పూర్తయిపోయేటువంటి పరిస్థితులు వృషభ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి ఈ వారంలో ఆర్థిక ఇబ్బందులు ఏవి రావు. అంటే ఏదైనా ఒక ఖర్చు పెట్టవలసినటువంటి చోట్ల కూడా ఆ ఖర్చుకు తగ్గట్టుగానే మీకు ఆదాయ మార్గాలు అనేటువంటివి ఉండడము, లేదా ఆదాయం అనేటువంటిది గతంలోనే మీరు సమకూర్చుకుని ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. అలాగే నూతన గృహమునకు, నూతన వాహనానికి సంబంధించినటువంటి విషయాలు, లేదా నూతనమైనటువంటి గృహోపకరణాలు, ఇటువంటి వాటిని వస్తువులు
వస్తువులు, ఆభరణాలు ఇటువంటి వాటిని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కూడా వృషభ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో సౌఖ్యవంతమైనటువంటి రోజుల్ని అనుభవించడానికే గ్రహస్థితి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. చంద్రబలం ఉన్నది, దీర్ఘ సంచార గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ముఖ్యంగా రాస్యాధిపతి బలంగా ఉన్నారు, లాభస్థానమున శని కుజులు యోగిస్తూ ఉన్నప్పుడు భయపడవలసినటువంటి పరిస్థితులు ఉండవు. గోచార పరంగా అన్నీ కూడా చాలా మంచిగానే రిజల్ట్ కనబడుతూ ఉంటుంది. పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి విషయాలు కానీ లేదా విద్యకి సంబంధించి దూర విద్య అంటే విదేశాల్లో చదువుకునేటువంటి వాళ్ళకి కూడా ఈ గ్రహస్థితి చాలా చక్కగా యోగిస్తూ ఉంటుంది. అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు చాలా బాగున్నాయి, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు చాలా బాగున్నాయి, కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా ఈ వారంలో మెరుగైనటువంటి ఫలితాలని సాధించవచ్చును. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు శుభ కార్యక్రమాలు చేయడానికి, నూతనమైనటువంటి వస్తువులు, వాహనాలు ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి కూడా గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. కోల్పోయినటువంటి ధనాన్ని తిరిగి సంపాదించాలి లేదా తిరిగి తెచ్చుకోవాలి అనేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. భూ సంబంధమైనటువంటి విషయాలన్నింటిలోనూ కూడా లాభాలని ఆర్జించగలుగుతారు. వృషభ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము నీలము. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి రాస్యాధిపతి లాభస్థానమందు యోగిస్తూ ఉండడం అనేటువంటిది ఒక మంచి విషయంగా చెప్పవచ్చును. అలాగే లాభస్థానమందు రవి యోగించడం, చంద్రబలం అధికంగా ఉండడం వల్ల ఈ వారంలో మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమము చాలా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే 10 మందిలోనూ కూడా ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని, ఒక గుర్తింపుతో కూడి ఉన్నటువంటి ఒక హోదా లేదా ఒక పరువు ప్రతిష్టలతో కూడి ఉన్నటువంటి వాతావరణాన్ని అనుభవించగలుగుతూ ఉంటారు. అలాగే నూతనమైనటువంటి వస్తువులు, వాహనములు, వస్త్రములు, గృహోపకరణాలు, ఆభరణాలు లాంటివి కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే దూరత్ర ప్రయాణాలు చేయడానికి కూడా ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. మనసుకు నచ్చినటువంటి ప్రాంతాలను సందర్శనం చేస్తూ ఉండడం, నచ్చినటువంటి చోట నచ్చినటువంటి ఆహార పదార్థాలను తినగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను కూడా ఈ గ్రహస్థితి ఇస్తూ ఉంటుంది. అలాగే గత కొద్ది కాలంగా ఎదుర్కొంటూ ఉన్నటువంటి మానసిక సమస్యలు లేదా ఆర్థిక సమస్యలు లేదా అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటి నుండి బయటపడడానికి గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టగలుగుతారు, బంధుమిత్రులతోటి సమయాన్ని గడపగలుగుతూ ఉంటారు. ఉద్యోగ వ్యాపారాల పరంగా ఈ వారంలో చెప్పుకోదగినటువంటి శుభ ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు లేదా తోటి ఉద్యోగస్తుల తాలూకు వారితో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ కూడా మెరుగుపడుతూ ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే వాటిని అధిగమించగలుగుతారు ఈ వారంలోనూ. అయితే ఈ జన్మ రవి లేకపోతే దశమంలో ఉండేటువంటి శనికుజుల యొక్క స్థితి వల్ల పని ఒత్తిడి, పని భారము కొంత అధికంగా ఈ వారంలో ఉండవచ్చును. అయినప్పటికీ సమయానుకూలంగా పనిని పూర్తి చేసేటువంటి విధంగా మిగతా గ్రహస్థితులన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ వారంలో కొంత ఖర్చులు ఉన్నప్పటికీ అది శుభమూలకంగానే ఖర్చు అవుతూ ఉండడాన్ని మిథున రాశి వారు చూడవచ్చును. ప్రత్యేకించి కుటుంబపరమైనటువంటి విషయాలు మానసిక ఆనందానికి కారణమవుతూ ఉంటాయి. అలాగే ఈ వారంలో మిథున రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల కొంత పరిస్థితులన్నీ కూడా ఇబ్బందికరంగా లేకుండా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దశమ, ఏకాదశ స్థానముల యందు అలాగే షష్ఠస్థానముల యందు గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల శత్రుబాధలు, రుణబాధలు, రోగబాధల నుండి తగ్గుముఖం పడుతూ ఉంటాయి ఇవన్నీ కూడాను. అలాగే స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం అర్ధలాభం యశోముదం అన్నది శాస్త్రం. ప్రత్యేకించి సొంత ప్రాంతాలకి వెళ్ళడానికి లేదా సొంత బంధువులను కలుసుకోవడానికి లేదా ఏదైనా మీకు మనసుకి నచ్చినటువంటి ప్రాంతాలను సందర్శించడానికి, నచ్చినటువంటి వ్యక్తులతోటి మాట్లాడుతూ ఉండడానికి కూడా ఈ గ్రహస్థితి ప్రత్యేకించి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే జీవితంలో ఒక ధీమాని కలగజేస్తుంది.
మనకి భయం లేదు, మనకున్నటువంటి పరిస్థితుల వల్ల మనం దేన్నైనా సరే అధిగమించగలం అనేటువంటి ఒక మానసిక ధైర్యానికి కారణమవుతూ ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు తొలగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ మార్పుకే ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఈ వారంలో గ్రహస్థితి సానుకూలంగా ఉన్నది. అలాగే లాభస్థానం ముందు ఉండేటువంటి శుక్రగ్రహము కర్కాటక రాశి వారు దేశాంతరాలలో అంటే దేశం దాటి బయటికి వెళ్ళి ఉద్యోగము కానీ లేదా చదువు నిమిత్తం కానీ లేదా వ్యాపార పరంగా కానీ బయటికి వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారికి కొంత సహకారాన్ని అందిస్తారు శుక్రుడు. అంటే దేశం దాటి బయటికి వెళ్ళి ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ గ్రహస్థితి ఈ వారంలో కొంత సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే అది తగ్గించడానికి అవకాశాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే వృత్తి వ్యాపారాల పరంగా కొంత క్రియాశీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు, కొన్ని కఠినమైనటువంటి మార్గాల్లో ముందుకు వెళుతూ ఉంటారు. కొంతమంది మిత్రులతోటి లేదా కొంతమంది వ్యక్తులతోటి సంబంధ బాంధవ్యాలను వదులుకుంటారు. వీరితో మాట్లాడకూడదు, వీళ్ళతో ఏ విషయాన్ని చెప్పకూడదు అనేటువంటి విధానంలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కర్కాటక రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత అయితే అంత ఈజీగా దొరకదు. ముఖ్యంగా వారం ప్రారంభంలో కొంత శారీరక మానసిక శ్రమయే ఉన్నప్పటికీ వారం చివరికి వెళ్లే కొద్దీ కూడా పరిస్థితుల్లో మార్పు అనేటువంటిది చూడవచ్చును. కర్కాటక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి గురుబలం ఉన్నది, చంద్రబలం ఉన్నది. కేవలం 2 గ్రహాల తాలూకు శుభ ఫలితాల మీద మాత్రమే ముందుకు వెళుతూ ఉన్నారు. సప్తమ స్థానమందు ఉన్నటువంటి రాహుగ్రహము, అష్టమంలో ఉండేటువంటి శని కుజుల యొక్క స్థితి బాగా బాధించేటువంటి స్థితిగా చెప్పవచ్చును. ప్రవాసం కార్యహాని స్యాత్ కాసరోగం ప్రపీడనం అన్నది శాస్త్రం. అంటే శ్లేష్మ ప్రవృత్తికి సంబంధించినటువంటి వ్యాధులు కానీ లేకపోతేనేమో ఏదైనా ఒక పని మొదలు పెడితే ఆ పని చాలా నిదానంగా ముందుకు సాగుతూ ఉండడం, అసలు ఈ పని అవుతుందో మనం చెయ్యాలో చెయ్యక్కర్లేదో అనేటువంటి సందిగ్ధత చాలా ఎక్కువగా ఉంటుంది. పోనీ అవ్వదు ఆగిపోయిందా అనుకుంటే చాలా నిదానంగా సాగుతూ ఉంటుంది, ఒక్కొక్కటి ముందుకు వెళుతూ ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి సందిగ్ధత, దీనివల్ల సమయం వృధాగా పోతూ ఉంటుంది. పెట్టవలసినటువంటి ఎఫర్ట్లు ఎక్కువ పెట్టాలో తెలీదు, తక్కువ పెట్టాలో తెలీదు, మనం దీని మీద ఎంత టైం స్పెండ్ చేయాలో తెలీదు అనేటువంటి విధానంలో ఈ రాశి వారిలో కొంత ఈ మానసికమైనటువంటి సందిగ్ధత ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అలాగే శారీరకమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. చర్మ సంబంధిత సమస్యలు, చక్షు సంబంధిత అంటే కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఇటువంటివి రావడానికి అవకాశం ఉంటుంది. స్కిన్ అలర్జీస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంటుంది, అంటే కోపం పెరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా నవమ స్థానమందు రవిగ్రహం, విచారే నవమే రవు, గత వారంలో కూడా మనం చెప్పుకున్నాం. అని ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి సమస్య మీద ఆలోచన ఉంటూనే ఉంటుంది ఆ రవిగ్రహం యొక్క స్థితిగతుల వల్ల. అయితే గురుని యొక్క స్థితి చాలా మంచిది. ఆర్థికంగా మిమ్మల్ని ఎక్కడా నష్టపోకుండా గురుడు కాపాడుతూ ఉంటారు. ఒక దైవ బలం నిరంతరం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. పలానా చెడు మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు ఆ భగవంతుడే మిమ్మల్ని లాక్కొస్తూ ఉంటాడు. ఏదో ఒక ఆలోచన వచ్చి బాగా తీవ్రంగా ఇబ్బంది పడవలసినటువంటి మీరు ఏదైనా చిన్నపాటి సమస్యలతో బయటపడడానికి గురుడు ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తారు. ఉద్యోగ వ్యాపారాల పరంగా సాధారణమైనటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి విషయాల్లో కూడా సాధారణమైనటువంటి స్థితి గోచరిస్తూ ఉన్నది. సింహరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఎక్కువ సంఖ్యలో గ్రహాలన్నీ కూడా కొంత ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ఉన్నాయి. కేవలం చంద్రరాహువులు, అందులోనూ ముఖ్యంగా రాహు యొక్క బలం మాత్రమే ఈ వారంలో కనబడుతూ ఉన్నది. సప్తమంలో ఉండేటువంటి శనేశ్వరుడు కుజుని యొక్క స్థితి, అష్టమ భావంలో ఉన్నటువంటి రవి బుధుల యొక్క స్థితి, ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి విషయాలు. అనగా మీ మానసికమైనటువంటి ప్రశాంతతని దెబ్బతీస్తూనే ఉంటుంది ఈ గ్రహస్థితి. ఏదో ఒక తగువు, ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని కలుస్తూ ఉండడం, వారి యొక్క బాధలను మీతో చెప్పుకుంటూ ఉండడం, ఎక్కడ చూసినా నెగిటివిటీయే మీకు కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే వినేటువంటి మాటలన్నీ నెగిటివ్గానే ఉంటూ ఉంటాయి. కాబట్టి మీ జీవితంలో కూడా అదే రకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉండడం, లేదు మీరు కొన్ని రకాలైనటువంటి మార్గాల్లో వెళుతూ ఉన్నప్పుడు అవి కొత్తగా వెళుతూ ఉన్నటువంటి మార్గాలు అయి ఉండి
వాళ్ళ అనేక రకమైనటువంటి అవాంతరాలు కానీ లేదా ఎటువైపు వెళ్ళాలి తెలియనటువంటి స్థితిగతులు కానీ ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. కన్యారాశి వారిలో ఉండేటువంటిది మానసిక ఆందోళన, అలాగే స్తబ్దుగా ఉండిపోతారు. కొంతకాలం పాటు ఏమీ చేయకుండా ఉండిపోయేటువంటి స్థితిగతులకి కూడా ఈ గ్రహస్థితి ఎక్కువగా కారణమవుతూ ఉంటుంది. అలాగే కన్యారాశి వారిలో లోపించినటువంటిది ఆత్మస్థైర్యము. ధైర్యంగా ముందడుగు వేయలేరు. ఆఖరికి మనకి ఏదైనా ఒక విషయం తెలిసినా కూడా దాన్ని ధైర్యంగా చెప్పడంలో విఫలమవుతూ ఉంటారు. ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో అనేటువంటి ఆత్మన్యూన్యతా భావం అనేటువంటిది చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అలాగే సప్తమంలో ఉండేటువంటి కుజశనుల యొక్క యుతి కమ్యూనికేషన్ వ్యవస్థని చిన్న భిన్నం చేస్తుంది. గత వారంలో కూడా చెప్పుకున్నాం, ఏదైనా మాట్లాడుతూ ఉంటే కూడా మీ మీద చాలా దుష్ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. ఎవరికైనా ఏదైనా మంచి చేద్దాం అనుకున్నా కూడా వారు దాన్ని స్వీకరించడం, నిజంగా మంచి మీ వల్ల పొందినటువంటి వాళ్ళు కూడా మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండడము, లేకపోతేనేమో మీరు మాట్లాడినటువంటి దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉండడము, ఇలా అనేక రకాలైనటువంటి మానసిక సమస్యలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఆర్థికంగా ఈ వారంలో ఇబ్బందులు ఏమీ ఉండవు. అంటే 6వ స్థానంలో ఉండేటువంటి రాహువు మీకు ఏ విధమైనటువంటి రుణ బాధల్ని కూడా ఆయన ఉంచడు, శత్రు బాధల్ని ఉంచడు. కానీ మనకి ఏదైనా అప్పుల బాధ వస్తుందేమో, మన మీద శత్రువులు పెరుగుతారేమో, మన మీద శత్రువుల ప్రభావం ఉంటుందేమో అనేటువంటి మానసికమైనటువంటి బాధ ఈ వారంలో కనబడుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించడానికై కన్యారాశి వారు ఎక్కువగా ఈ వారంలో సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము గ్రే కలర్ అనగా పొగరంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారంలో సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్య బాగుగానే ఉన్నది. 6వ స్థానమున 2 గ్రహాలు, అష్టమమునేమో శుక్రుడు, 9వ స్థానమున గురుడు, అలాగే చంద్రుని యొక్క బలంతో కలుపుకుని దాదాపుగా 5 గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. దీనివల్ల ఆర్థిక సమస్యలు ఏవి కూడా ఈ రాశి వారికి రావు. అంటే పలానా ఈ వారంలో ఏదైనా శుభ కార్యక్రమం చేయవలసి వచ్చినా, లేదా ఏదైనా గృహోపకరణాలు కానీ, లేదా వస్తువులు, వాహనములు, వస్త్రములు, గృహములు, స్థలములు ఇటువంటి వాటిని కొనుగోలు చేయవలసి వచ్చినప్పటికీ కూడా డబ్బు గురించి ఎక్కడా కూడా వెనకాడేటువంటి పరిస్థితులు ఉండవు. ఆర్థికంగా చక్కగా పుష్కలంగా మీ దగ్గర డబ్బు ఉంటూనే ఉంటుంది, చేతికి సరిపడేటువంటి ఆదాయం వస్తూనే ఉంటుంది, ఖర్చుకు సరిపడేటువంటి ఆదాయాన్ని మీరు పొందగలుగుతూనే ఉంటారు. అయితే ఈ రాశి వారికి 7వ స్థానమందు రవి బుధుల యొక్క స్థితి ఉండడం, అలాగే సప్తమానికి ఉండేటువంటి అర్గళాన్ని పరిశీలనం చేస్తే కమ్యూనికేషన్ విధానంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. అంటే మీరు చెప్పేటువంటి విషయం పక్క వాళ్ళకి చాలా తప్పుగా అర్థమవుతూ ఉంటుంది. లేదు సరిగా మీరు చెప్పడం, అంటే మీరు సరిగ్గా కన్వే చేయలేకపోతూ ఉంటారు. మీ మనసులో ఏమున్నదో ఎదుటివాడికి చెప్పడంలో విఫలమవుతూ ఉండొచ్చు. లేదో 7వ స్థానంలో ఉండేటువంటి రవి బుధులు సామంత జన విద్వేష దారాపీడా సుతామయం అన్నది శాస్త్రం. జీవిత భాగస్వామితోటి మనస్పర్ధలు రావడానికి, మాట పట్టింపులు రావడానికి, లేదా కుటుంబానికి ఏదైనా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా దూరంగా వెళ్ళడానికి ఇటువంటి వాటికి గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే మానసికమైనటువంటి ప్రశాంతతని పొందలేకపోతూ ఉంటారు. ఎంత పక్క వాళ్ళకి ఇష్టం వాళ్ళకి మనం ఇష్టాన్ని చేకూర్చేలా మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా ఎదుటివాడి మనసుని రంజింప చేయలేకపోతూ ఉంటారు. అంటే మీ పట్ల వాళ్ళకి కన్సర్న్ పెరిగేటువంటి విధంగా మీరు చేయలేకపోతారు. దానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ షష్ఠస్థానమందు ఉండేటువంటి శనికుజులు మాత్రం అగ్రెసివ్నెస్ని పెంచుతూ ఉంటారు. శనికుజులు ఎప్పుడైతే కలిసి ఉన్నారో 6వ భావమందు ఉన్నారో ఎదుటివాడు ఎంత వ్యక్తి అయినా సరే వాళ్ళ మీదకి చాలా ఫోర్స్ఫుల్గా మీరు ముందుకు వెళ్ళి, అంటే మీ మీద మీకు ఉండేటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రూపంలో కానీ, లేదా అవతల పాలు తప్పు చేశారు మనకి ఇది దొరికింది అనేటువంటి విధానంలో మీరు ముందుకెళ్ళేటువంటి స్థితిగతుల వల్ల కూడా అంటే ఫోర్స్, అగ్రెసివ్నెస్, మీ రియాక్షన్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగానే ఉంటూ ఉంటాయి. అవతల పక్క వాళ్ళు మీ భావాల పట్ల లేదా మీ భావజాలం పట్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు అని మీకు తెలిసినప్పటికీ కూడా ఈ విషయాలన్నింటినీ కూడా మీరు ప్రదర్శిస్తూ ఉంటారు. అది కొంత తగ్గించుకుంటే మంచిది. ప్రత్యేకించి తులారాశి వారు ఈ వారంలో మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి, కుటుంబంలో ఉండేటువంటి సమస్యలను తగ్గించుకోవడానికి ఎక్కువగా పరమేశ్వరుడి యొక్క ఆరాధన, ఉమామహేశ్వర స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి 6వ స్థానమందు రవి బుధుల యొక్క యుతి ఉండడం వల్ల, అలాగే చంద్రుని యొక్క బలం ఈ వారంలో అధికంగా ఉండడం వల్ల కొంత మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు. ఇక్కడ గమనిస్తే వారం ప్రారంభం కొంత విచిత్రంగా ప్రారంభమవుతూ ఉంటుంది.
12వ స్థానమందు చంద్రుని యొక్క సంచారము చిత్తభ్రంశో మానహాని బుద్ధి చాంచల్యమేవచ అన్నాడు. అంటే ఆదివారము సోమవారాల్లో బుర్ర పనిచేయదు. నేనే ఇలా చేశానా అనేటువంటి విధానంలో కొన్ని పనులు చేస్తూ ఉంటారు. అరే నేను ఇలా వెళ్ళను కదా, ఇలా మాట్లాడను కదా, లేకపోతే ఇది కొనను కదా, ఇలా కొన్నానేంటి, ఇలా చేశానేంటి, ఇలా మాట్లాడానేంటి అనేటువంటి భావన మీలో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఆదివారము సోమవారము బుర్ర సరిగ్గా పనిచేయదు. అందువల్ల ఆ 2 రోజుల్లో నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక మంగళవారం బుధవారం ఉండేటువంటి పరిస్థితులు మధ్యస్థంగా ఉన్నాయి. శరీర సౌఖ్యం ఆరోగ్యం సంతోషో ధనమున్నతి అన్నాడు. ఇక్కడ కొంత మానసిక ప్రశాంతత, మనం చేసినటువంటి తప్పులను రెక్టిఫై చేసుకుంటూ, అలాగే నిత్య జీవన విధానంలో ఏదైనా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని ముందుకు సాగిస్తూ, లేదా మానసిక ప్రశాంతతని వెతుక్కుంటూ, ఆర్థిక లాభాన్ని కాంక్షిస్తూ, ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ చాలా పగడ్బందీగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళేటువంటి పనులున్నాయి. అంటే నిరుద్యోగులు ఏదైనా ఉద్యోగాన్ని సాధించడానికో, లేకపోతే ఉద్యోగస్తులు ఏదైనా ప్రమోషన్లు సాధించడానికో, వ్యాపారస్తులు ఏదైనా లాభాన్ని పొందడానికో చేసేటువంటి ప్రక్రియలన్నీ కూడా సోమ మంగళవారాల్లో లేదా మంగళ బుధవారాల్లో ఫలించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక అక్కడి నుండి వారం చివరి వరకు ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా కొంత టైట్గానే ఉంటాయి. అంటే ఎంతసేపు కష్టపడుతూ ఉండడం, కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుతూ ఉండడం, తీరిక లేనటువంటి సమయాన్ని గడుపుతూ ఉండడం, కుటుంబ సభ్యులకి తగినటువంటి సమయాన్ని కేటాయించలేకపోతూ ఉండడం, లేదా ఏదైనా ఈ రకమైనటువంటి పరిస్థితులన్నీ ఉంటూ ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ప్రత్యేకించి చెప్పుకోదగ్గ ఆర్థిక సమస్యలు లేవు, అనారోగ్య సమస్యలు లేవు, అలాగే కుటుంబ సమస్యలు కూడా కనబడడం లేదు. ఎంతసేపు మీరు పని చేస్తూ ఉంటారు, ఆ పనిలోనే ఎక్కువగా నిమగ్నమవుతూ ఉంటారు, లేదా వారం మొదట్లో చేసినటువంటి తప్పుల్ని తర్వాత సరిదిద్దుకుంటూ ఉంటారు, ఉన్నతమైనటువంటి జీవనాన్ని కాంక్షించి ముందుకు వెళుతూ ఉంటారు. ఈ రకమైనటువంటి వాతావరణమే కనబడుతూ ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అష్టమ గురుని యొక్క దోష నివారణ కోసమై ప్రతిరోజు సిద్ధమంగళా స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారంలో సాధారణమైనటువంటి స్థితిగతులే గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే చెప్పుకోదగినటువంటి మార్పులు ఏవి కూడా లేవు. కాబట్టి గత వారంలో ఏ రకమైనటువంటి ఫలితాలను మనం ఆశించామో వచ్చాయో అదే రకమైనటువంటి ఫలితాలని ఈ వారంలో కూడా ఆశించవచ్చును, వస్తాయి కూడాను. కారణం గురుబలం ఉన్నది, పంచమంలో బుధుడు యోగిస్తూ ఉన్నారు, భృగుషట్క దోషం ఉన్నది, అర్ధాష్టమ శనికుజుల యొక్క దోషం ఉన్నది. అయితే ఇక్కడ ఒక ఉపశమనాన్ని కలిగించేటువంటి విషయం ఏంటి అంటే ఈ వారంతో ఈ అర్ధాష్టమ కుజ దోషం పోతుంది. వచ్చే వారం దగ్గర నుండి కుజుడు యోగించేటువంటి గ్రహంగా, లేదు కనీసంలో కనీసం ఇబ్బంది పెట్టేటువంటి స్థితి నుండి మారిపోతూ ఉంటారు. అందువల్ల ఈ వారంలో ప్రధానంగా మనం చూసేటువంటి మార్పులు ఏంటి అంటే భూ సంబంధమైనటువంటి విషయాలు. అంటే కొంతమంది భూమిలోంచి వచ్చినటువంటి వాటితోటి వ్యాపారాలు చేస్తూ ఉంటారు, లేదు భూమికి సంబంధించినటువంటి వ్యాపారాలు, లేదు భూమిపైన నిర్మించేటువంటి ఆ వ్యాపారాలు అవి చేస్తూ ఉంటారు. ఇలా భూమిని నమ్ముకుని చేసేటువంటి వ్యాపారాలన్నీ కూడా గతంలో దెబ్బతినో లేకపోతే ఇబ్బంది పడవు ఉంటే ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వారంలో ఈ బంధుభావమందు కుజుడు తప్పుకుంటున్నారు కాబట్టి బంధువులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ వచ్చినటువంటి ఇబ్బందులన్నీ కూడా కొంత తగ్గుముఖం పట్టడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఉద్యోగ విద్యా సంబంధమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక వాహనములు, గతంలో పాడైపోయింది మన వాహనం, మరలా ఈ వారంలో తిరిగి దాన్ని పొందగలుగుతారు, లేదా కొత్త వాహనాన్ని కొనుగోలు చేయగలుగుతారు, లేదా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనుగోలు చేయడానికి కూడా ఈ వారంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అనుకోకుండా కొంటారు, అంటే ఇది అనుకుని ఉండదు, అప్పటికప్పుడు ఏదో ఒకటి అనుకుని కొనుగోలు, లేకపోతే అప్పటికప్పుడు మీ దగ్గరికి వస్తుంది, మీరు దాన్ని కొనుగోలు చేస్తారు. ఇలా ఆకస్మికంగానే విషయాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ వారంలో కొంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది, దూరత్ర ప్రాంతాలకి వెళ్ళవలసి వస్తుంది, మీ పని మీద కాకుండా ఇతరుల పని మీద మీరు బయటకు వెళ్ళవలసి వస్తుంది, తద్వారా కొంత అలసిపోతూ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే మిగతా విషయాలన్నీ కూడా చాలా బాగున్నాయి. ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు కూడా ఈ వారంలో చాలా అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. తృతీయమందు ఉండేటువంటి రాహువు కొంత మానసిక భయాన్ని కలిగించవచ్చును. దాన్ని అధిగమించడానికి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ ఉండండి. శనివారం నాడు ప్రత్యేకించి ఆంజనేయ స్వామి దేవాలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి దీపారాధన చేసి 11 ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితే గోచరిస్తూ ఉన్నది. గత వారంలో ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉన్నాయో ఈ వారంలో కూడా దాదాపుగా అదే రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఈ వారంతో కుజుని యొక్క అనుకూల ఫలితాలు ఆగిపోతాయి. మరలా కుజుడు చాలా కాలం తర్వాత యోగిస్తారు. అందుకని మీరు ప్రధానంగా దృష్టి పెట్టవలసింది ఏంటి అంటే భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలు. అంటే కొంతమంది భూమి లోపల దొరికేటువంటి వాటితోటి వ్యాపారాలు చేస్తూ ఉంటారు, లేదా భూమిని నమ్ముకొని పంటల రూపంలో కానీ లేదా రియల్ ఎస్టేట్ రూపంలో కానీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు, లేదా భూమి పైన నిర్మించేటువంటి వాటితోటి వ్యాపారాలు చేస్తుంటారు. ఇలా భూమి అనేటువంటిది ఏదైతే కీలకంగా ఉంటుందో మీ వ్యాపారాల్లో అటువంటి వాటికి సంబంధించినటువంటి క్రయ విక్రయాలన్నింటినీ కూడా స్పీడప్ చేసేసుకోవాలి. ఈ వారంతో కుజుడు యోగించడం అయిపోతుంది కాబట్టి తర్వాత యోగించరు కాబట్టి ముఖ్యమైనటువంటి పనులు, ముఖ్యమైనటువంటి మీటింగులు, రియల్ ఎస్టేట్ దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో, లేదా ఇల్లు కట్టాలి, శంకుస్థాపనలు చేయాలి, ఇవన్నీ కూడా మీరు 9వ తారీఖు లోపులోనే పూర్తి చేసుకోవాలి. అప్పుడు మాత్రమే క్రమేపీ భవిష్యత్తులో మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒక ఇల్లు కట్టాలి, శంకుస్థాపన కూడా 9 లోపులో చేసుకోవాలి, గృహప్రవేశం చేసుకోవాలి 9 లోపులో చేసుకోవాలి. తర్వాత చేయడానికి అవకాశం ఉండదు. మరలా శ్రావణ మాసం వరకు మీకు ఛాన్స్ ఉండదు. అంటే అంత గ్యాప్ వెళ్ళిపోతుంది. అందుకని మకర రాశి వారందరూ కూడా త్వరపడాలి. తర్వాత ఏదైనా సాహసోపేతమైన చర్య చేయాలి. అంటే ఈ జాబ్ని మనం దాన్ని ఏమంటారంటే షిఫ్ట్ కొట్టాలి. ఈ ఉద్యోగం నుంచి ఆ ఉద్యోగము, లేదా ఈ వ్యాపారం నుండి ఆ వ్యాపారము, లేదా ఏదైనా కొత్తది ప్రారంభం చేయడం, ఇలా ఏదైనా మనం సాహసోపేతమైన చర్యలు ఉన్నా కూడా ఈ వారంలోనే ముందుకు తీసుకెళ్ళాలి. ఈ వారం చాలా కీలకమైనటువంటి వారము. ఈ వారంలోనే మంచి జరుగుతూ ఉంటుంది. ఈ వారంలో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. శుభ కార్యక్రమాలకు సంబంధించి, ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి, మీ పర్సనల్ లైఫ్కి సంబంధించినటువంటి విషయాలు సైతం ఈ వారంలో డెసిషన్ తీసుకుంటే భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారం తప్పితే మరలా మీరు ఆగస్టు, సెప్టెంబర్ నెలల వరకు ఏమీ చేయలేరు. మధ్యలో అంతా ఖాళీగా ఉండడమే. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మరిన్ని శుభ ఫలితాలు ఈ వారంలో పొందడానికై, ఎక్కువగా ఈ గ్రహస్థితి యొక్క మంచి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితే గోచరిస్తూ ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే గ్రహగతుల్లో చెప్పుకోదగ్గ మార్పులేవి కూడా లేవు. కానీ ఈ వారం తర్వాత మారేటువంటి గ్రహస్థితి మిమ్మల్ని చాలా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళుతుంది. ఇప్పటికే గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయి. గురుబలం ఉన్నది, శుక్రబలం ఉన్నది, రవిబలం ఉన్నది, చంద్రబలం ఉన్నది. దీనితో పాటుగా వచ్చే వారం నుండి కుజుడు కూడా బలంగా మారబోతూ ఉన్నారు. ఇది చాలా శుభ పరిణామం. అయితే ఈ వారం దాని ఎఫెక్ట్ కనబడుతుంది. అంటే పనులన్నీ కూడా మూవ్ అవుతూ ఉంటాయి. మీరు గమనించండి, 2వ స్థానం నుండి కుజుడు ఎప్పుడైతే తప్పుకుంటారో కుంభరాశి వారికి కుటుంబ సమస్యలు తగ్గుతాయి, మాట పట్టింపులు తగ్గుతాయి, చర్మ సంబంధమైన సమస్యలు తగ్గుతాయి, లేదు ఏదైనా మన శరీరానికి సంబంధించిన అనారోగ్యాలు తగ్గుతాయి. భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలన్నీ కూడా చక్కగా ముందుకు సాగుతూ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ మార్పుకి అవకాశం ఉంటుంది. లేదు దూరత్ర విదేశాలకి ప్రయాణం చేయడానికి, స్థానం మార్పుకి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిలో కూడా ఏ విధమైనటువంటి ఆర్థిక సమస్యలు కనబడడం లేదు, అనారోగ్య సమస్యలు కనబడడం లేదు, లేదా మరే ఇతరత్ర ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు లేవు. కానీ కుంభరాశి వారిని చూడండి, జన్మమందు రాహువు ఉన్నారు. దారాపుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం అర్ధహా నిర్మహా కష్టం. 10 రూపాయలు మీరు సంపాదిస్తారు, సంపాదనకు లోపం ఉండదు. కానీ ఖర్చు పెట్టేటప్పుడు 10కి 10 కాకుండా 15 ఖర్చు పెడుతున్నారు. అదే ప్రధానమైన సమస్య. ఇది ఎందుకు ఖర్చు పెట్టవలసి వస్తుంది? 1 మీ వ్యసనములు, 2 పట్టుదల, 3 అవగాహన రాహిత్యము, 4 నమ్మి మోసపోతూ ఉండడం. పక్కవాడి అప్పులు కూడా మీరే కట్టవలసి వస్తుంది కదా. ఆ రకమైనటువంటి వాతావరణం ఉన్నది ఈ రాహు జన్మరాశిలో ఉన్నప్పుడు, శని 2వ ఇంట్లో ఉన్నప్పుడు. ఇది ఎందువల్ల ఏర్పడింది? ఈ శని రాహువుల యొక్క స్థితి వల్ల. మీరు ఎవరి దగ్గరో డబ్బు అప్పుగా తీసుకుని ఇంకొకటికి అప్పిస్తారు. ఈ మీరిచ్చినటువంటి వాడు మీకు డబ్బు కట్టడం, కానీ మీరు మాత్రం పైవాడికి కడుతూ ఉంటారు. అంటే పక్కవాడి అప్పు కూడా మీరే తీర్చవలసి వస్తుంది. అది అక్కడ మీకు ఖర్చు రూపేణా ఈ గ్రహస్థితి ఇబ్బంది పెడుతోంది. మరి అటువంటి వాటి నుండి బయటపడడానికి ఈ వారంలో కొంత అవకాశం ఉన్నది. కుజుడు మారుతున్నారు కాబట్టి ప్రతి మంగళవారం నాడు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి దీపారాధన చేసి
చక్కగా చందన ధారణ చేస్తూ ఉండండి. తత్ఫలితంగా రుణబాధలు తగ్గుతాయి. అలాగే మంగళవారం నాడు కందిపప్పు దానం చేయడం, ఎర్రటి పళ్ళు దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మ రాశి యందు ఏర్పడ్డటువంటి ఈ శనికుజుల యొక్క యుతి ఏదైతే ఉన్నదో అది మనుషులను చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నది. మరీ ముఖ్యంగా బయటికి చెప్పుకోలేనటువంటి బాధల్ని కలగజేస్తూ ఉన్నది. ఈ వారంలో ఈ బాధల నుండి ఉపశమనం కలుగుతుంది. కారణం ఏంటి అంటే కుజుడి యొక్క మార్పు జరుగుతోంది. ఈ వచ్చే వారంలో లేదా ఈ వారంలోనే ఈ కుజుడి యొక్క కొంత మార్పు ద్వారా 12వ తారీఖున మారుతారు కాబట్టి దాని తాలూకు ఫలితం ఈ వారంలో కనబడుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, ఎంతో చిత్రవధ చేస్తూ ఉన్నటువంటి సమస్యల నుండి ఒక్కసారిగా ఉపశమనాన్ని పొందుతారు. మీరు గమనించండి, బాగా ఎండ నుండి వచ్చినటువంటి వ్యక్తి సడన్గా ఒక ఏసీ గదిలోకి వెళితే వాడు ఎంత స్వాంతనని పొందుతాడో ఇదే రకమైనటువంటి భావం మీకు కూడా కలుగుతూ ఉంటుంది. మీనరాశి వారికి అంత సఫర్ అవుతూ ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా ఆ బాధల నుండి బయటపడతారు. దానికి కారణం కుజుడి యొక్క పీడ తగ్గడం. అప్పుడు మీ రాశికి అర్గళం ఏర్పడుతుంది. రవి 2వ స్థానమందు, ఇప్పుడు ప్రజెంటు 12వ స్థానమందు రాహు, జన్మమందు శనికుజులు ఉన్నప్పుడు మీరు గమనించండి, అష్టదిగ్బంధనంలా ఉంటుంది. ఎట్టెళ్లాలో తెలియదు, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఫ్రస్ట్రేషన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. శరీరమా సహకరించదు, ఎంతసేపు కష్టపడవలసినటువంటి పరిస్థితి. చివరాఖరికి ఎలా ఉంటుంది, మన ఫ్లోర్ ఎక్కడో 5వ ఫ్లోర్లో ఇల్లు తీసుకున్నాం అనుకోండి, అంతా కష్టపడి అమ్మయ్య ప్రశాంతంగా ఇంటికి వచ్చాను రా అనుకున్నప్పుడు కరెంటు పోతుంది. ఆ 5 ఫ్లోర్లు లిఫ్ట్ ఎక్కి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు. అంటే అంత దారుణంగా ఆ టైం అన్నది పగబట్టేస్తూ ఉంటుంది. ఇటువంటి వాటన్నిటి నుండి క్రమేపీ మీరు వచ్చే వారం లగాయితూ ఈ వారంలో బుధవారం లగాయితూ బయటపడుతూ ఉండడానికి అవకాశం ఉంటుంది. మీనరాశి వారికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కుటుంబ పరంగాను, శారీరకంగాను, ఆర్థికంగాను అన్ని రకాలుగాను ఇబ్బందులు పెడుతూనే ఉంటుంది. నిలబడినటువంటి వాళ్ళు ఇప్పుడు కుజుడు మారిపోతే సగం దోషం పోతుంది. రానున్నటువంటి కాలంలో రవి మారుతారు, అది కొంత దోషం పోతుంది. ఈ 2 గ్రహాలు మార్పు జరిగి ఇవి యోగిస్తూ ఉన్న సమయంలోనే గురుడు మారి మీకు యోగాన్ని ఇస్తాడు. కాబట్టి 12వ తారీఖు వరకు ఓపిక పట్టండి. ఆ తర్వాత పరిస్థితులన్నీ చాలా బాగుంటాయి. ఈ విషయాలన్నీ మీకు గుర్తుపెట్టుకుంటారు. ఫలానా అప్పుడు చెప్పారు మీరు 12వ తారీఖు దాటిన తర్వాత మేము బయటపడతామని అని మీరు కామెంట్ల రూపంలో కూడా పెడతారు. అలాగే మీనరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఆంజనేయ ఆరాధనే శ్రేష్టం. ప్రతిరోజు ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. స్వస్తి.